మావిగన్ అనడంతో లోకేష్ గారు చాలా గబక్కన ఈవేళ అది మావిగన్ అంటే ఆయన కొత్త నిర్వచనం ఇచ్చారు. ఇది మాయ, విధ్వంసం, గన్ కల్చర్ అని. లోకేష్ అలా విమర్శించడాన్ని మనం ఎట్లా దీన్ని అర్థం చేసుకోవాలా, అలానే రైతులకు ఎలా న్యాయం చేస్తారని మీరు అనుకుంటా ఉన్నారు? లోకేష్ కామెంట్ మావిగన్ మీద అది చాలా అపరిపక్వతతో కూడినటువంటి కామెంట్ అండి. మరి అట్లాంటప్పుడు రామచంద్రయ్య గారు ఇంత సీరియస్ గా చెప్పిన జగన్మోహన్ రెడ్డి కూడా చివరిలో అంతే హాస్యాస్పదంగా నేను గన్ అంటే జగన్ గుర్తొస్తుందేమో అని అంత రిడిక్యూల్ గా లేదా అంత హాస్యాస్పదంగా మాట్లాడటం కూడా అంటే ఏపీసీఎల్సీ లాంటి పెద్ద సమస్యలు ఈవేళ రాఘవులు జీవి రాఘవులు కూడా అదే పాయింట్ ని విడికి చేసి అతనికి అపరిపక్వత జగన్ లో కనపడుతున్నది అని అన్నారు. ఇక్కడ చిన్న తేడా ఏంటంటే నేను ఆ టైంలో చూసినాను, అది మళ్ళీ నాకేం మళ్ళీ పార్టీని ఆపాదించదు. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావి గన్. సరే గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేననుకుంటే సరే వేరే పేరు పెట్టండి. ఏంటంటే జగన్ అనేది ఆయన చంద్రబాబు నాయుడు మీద వెటకారం చేశాడు. జగన్ గన్ అంటే నీకు నేను గుర్తొస్తాను అనుకుంటే పేరు ఏదైనా పెట్టుకోమన్నాడు. ఆ టైప్ లో వచ్చింది తప్ప ఒక ప్రాంతాన్ని, ఒక సిటీని చులకం చేస్తూ లేదు. కానీ లోకేష్ స్ట్రీట్ లో ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే కూటమికి అది ఇంకా పాపులర్ అయితే మాయా, విధ్వంసం, గన్ కల్చర్ 3 ప్లేసెస్ కి 3 రకాల నెగటివిటీ ఆపాదించినాడు. అది కూటమి ప్రభుత్వంలో ఉంటూ డిఫాక్టో సీఎం లోకేష్ టుడే ఈజ్ ఏ డిఫాక్టో సీఎం ఫర్ ఏపీ. నెక్స్ట్ అఫీషియల్ గా సీఎం కాబోయే వ్యక్తి నుంచి 3 ప్రాంతాలకు 3 నెగటివిటీని కల్పించి ట్వీట్ చేయడం చాలా డిసడ్వాంటేజ్. అది వచ్చే రోజుల్లో దాని ప్రభావం ఎట్లుంటుందో చూడాలి. ఇట్స్ అన్ ఇమ్మెచ్యూర్ స్టేట్మెంట్ అంటాను నేను. పక్కన పెడతాం. నాకు అనిపించేది ఇప్పుడు ఇంకా 2 ఏళ్ళు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ అయిన తర్వాత జగన్ దీన్ని మారుస్తాడు అని నేను అనుకోను. కానీ మావిగన్ అనేది ఒక కౌంటర్ నెరేటివ్ అవుతుంది అమరావతికి. ఎందుకంటే అమరావతికి ఉన్న పెద్ద ప్లేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, నువ్వు డబ్బులు తెస్తారు, కడతారు. నా అనుమానం అక్కడి నుంచి అడ్మినిస్ట్రేషన్ నడిపిస్తాడు. బళ్ళ వెళ్ళి ఈ మావిగన్ ప్రాంతంలో మరొక అసెంబ్లీ, మరొక సెక్రటరియట్ కడతాడని నేను అనుకోను, నాకున్న అసెస్మెంట్. కానీ పాయింట్ ఏంటంటే అమరావతికి పొలిటికల్ గా మైనస్ ఏంటంటే వచ్చే 2 ఏళ్లలో డెవలప్ అయ్యేటువంటి నెరేటివ్ అప్పులు, 1000 కోట్ల అప్పులు తెచ్చి నిర్మిస్తున్న రాజధానిది. సో ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజల మీద పడుతున్నటువంటి ఆర్థిక భారము ఇది ఎక్కడ ఎండ్ అవుతుంది? ఈరోజు ఆ మిత్రులు 34-37 కోట్లు అన్నారు. ఈరోజు టీడీపీ అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ లో 40,887 కోట్లు సమకూరింది వివిధ సంస్థల నుంచి అని వాళ్ళు ఫేస్బుక్ లో పెట్టారు. సో ఇంకా ఒక 20,000 కోట్లు శాంక్షన్డ్ లోన్స్ ఉన్నాయనేది మా దగ్గర ఉన్న సమాచారం. 60,000 కోట్లు అనుకున్నా. ప్రభుత్వం చెప్పాల్సిందేంటి, చెప్పకుండా ఉండేది ఏంటంటే ఎన్ని వేల కోట్లు ఇంకా అదనంగా అయితే మీకు ఈ 2028కి పూర్తవుతాయన్నటువంటి ప్లాట్ డెవలప్మెంట్ కానీ, టవర్స్ కానీ, ఏదైతే మొదటి దశ పూర్తవుతుందని మంత్రి గారు, ముఖ్యమంత్రి మొన్న ప్రకటన చేశారో, ఇంకెన్ని వేల కోట్లు అయితే ఇవి పూర్తవుతాయనే మాట వాళ్ళ నోట్ల నుంచి రావడం లేదు. ఇది ఈ స్పష్టత కూటమి నుంచి వచ్చే వరకు, ఆ రానంత వరకు అమరావతి అనే ప్రాజెక్టు పబ్లిసిటీ విషయంలో ప్రజలకు తీసుకెళ్లడంలో జగన్ కు ప్లస్ అవుతుంది, కూటమికి మైనస్ అవుతుంది.